తిరుమల లడ్డు వివాదం రోజురోజుకు ముదురుతోంది. లడ్డు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయ్యిందంటూ ఈ దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి దీక్షకు దిగారాయన. ఇంతకు ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు పవన్ కళ్యాణ్. తాజాగా విజయవాడ కనకదుర్గ ఆలయ మెట్లను శుభ్రం చేశారు పవన్ కళ్యాణ్. కాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు లడ్డు అపచారంపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. ఈ క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ పై మండిపడ్డారు పవన్. లడ్డు అపచారం జరిగిందని మేము మాట్లాడుతుంటే ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడుతున్నారు, ఆయనకు ఏం సంబంధం అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్. నేను ఇంకో మతాన్ని నిందించానా, దీని గురించి మాట్లాడుతుంటే మాట్లాడొద్దు అని అంటున్నారు, తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదు అని పవన్ ఫైర్ అయ్యారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ వీడియోని రిలీజ్ చేశారు. అలాగే ఓ ట్వీట్ కూడా చేశారు. పవన్ నా వ్యాఖ్యలని అపార్థం చేసుకున్నారు. నేను ఒకటి చెప్తే మీరు మరోలా అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత వచ్చి మీరు అన్న ప్రతి మాటకి సమాధానం చెప్తా. మీకు వీలైతే నా ట్వీట్ ని మళ్ళీ చదివి అర్థం చేసుకోండి అని ప్రకాష్ రాజ్ ఓ వీడియోని వదిలారు. తిరుమల లడ్డు వివాదం రోజురోజుకు ముదురుతోంది. లడ్డు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయ్యిందంటూ ఈ దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి దీక్షకు దిగారాయన. ఇంతకు ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు పవన్ కళ్యాణ్. తాజాగా విజయవాడ కనకదుర్గ ఆలయ మెట్లను శుభ్రం చేశారు పవన్ కళ్యాణ్. కాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు లడ్డు అపచారంపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. ఈ క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ పై మండిపడ్డారు పవన్. లడ్డు అపచారం జరిగిందని మేము మాట్లాడుతుంటే ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడుతున్నారు, ఆయనకు ఏం సంబంధం అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్. నేను ఇంకో మతాన్ని నిందించానా, దీని గురించి మాట్లాడుతుంటే మాట్లాడొద్దు అని అంటున్నారు, తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదు అని పవన్ ఫైర్ అయ్యారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ వీడియోని రిలీజ్ చేశారు. అలాగే ఓ ట్వీట్ కూడా చేశారు. పవన్ నా వ్యాఖ్యలని అపార్థం చేసుకున్నారు. నేను ఒకటి చెప్తే మీరు మరోలా అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత వచ్చి మీరు అన్న ప్రతి మాటకి సమాధానం చెప్తా. మీకు వీలైతే నా ట్వీట్ ని మళ్ళీ చదివి అర్థం చేసుకోండి అని ప్రకాష్ రాజ్ ఓ వీడియోని వదిలారు.